చెప్తున్నారు లైక్ హీలింగ్ అని, అంటే ప్రతి వర్డ్ లో హీలింగ్ అని. హీలింగ్ కి మేనిఫెస్టేషన్ కి ఏముందండి, లైక్ రిలేషన్ ఏముందంటారు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేనిఫెస్ట్ చేయాలని కోరిక పెట్టుకున్నారు, 100 సార్లు 1000 సార్లు రాస్తున్నారు కానీ జరగట్లేదు అంటే ప్రాబ్లం ఏంటంటే సమ్వేర్ హీలింగ్ హ్యాస్ టు బి డన్. ఓకే. అంటే సింపుల్గా చెప్తాను, ఒక ఎలుక చచ్చిపోయింది అనుకోండి ఒక డబ్బా లోపల, మీరు ఆ డబ్బాని డెకరేట్ చేసి అందంగా కవర్ చేసి పర్ఫ్యూమ్ కొట్టేసి సూపర్గా పెట్టుకున్నా కానీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది. అవును. సో ఎప్పటి వరకు వస్తుంది? టిల్ యూ రిమూవ్ దట్ డెడ్ యానిమల్, అంటే మీ ఆ నెగటివిటీని తీసి బయట పడేసేంత వరకు యూ విల్ ఫీల్ ఇట్. మన లైఫ్లో హీలింగ్ జరగకపోతే మనం మేనిఫెస్ట్ చేయలేం. సో ఆ నెగటివిటీని తీసేయడమే హీలింగ్ అంటారు. ఇట్ క్యాన్ బి ఫ్రమ్ యువర్ పాస్ట్ ట్రోమాస్, చైల్డ్హుడ్ నెగటివ్ మెమరీస్, ఇంక్లూడింగ్ మనీ హీలింగ్. అంటే చిన్నప్పటి నుంచి ఈ హీలింగ్స్ అన్ని ఎవరు చేస్తారండి? ఐ డూ ఇట్ ఇన్ మై కమ్యూనిటీ రెగ్యులర్లీ. నేను మా కమ్యూనిటీలో రెగ్యులర్గా మేము చేయిస్తాము. ఇట్స్ హీలింగ్స్ లో కూడా ఏమైనా టైప్స్ ఉంటాయా? హోపునొప్పును ఇది ఒక టైప్ ఆఫ్ హీలింగ్. జస్ట్ బై బ్రెత్తోనే హీలింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు శ్రీ శ్రీ రవిశంకర్ గారి సుదర్శన్ క్రియ అందరికీ తెలుసు కదా, సద్గురు గారి శాంభవి ముద్ర చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ హీలింగ్ టెక్నిక్. ఓకే. ఓకే, ఒక బ్రెత్ ద్వారా మన మైండ్ని క్లియర్ చేసుకోవడం. ఓకే, ఈవెన్ విమ్ హాఫ్ టెక్నిక్ అంటారు. సో ఆల్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ విత్ బ్రెత్. అండ్ మేనిఫెస్ట్ లో హీలింగ్ కి చాలా హై ప్రయారిటీ ఉంది. అవునవును, లేకపోతే ద పర్సన్ కాంట్ మేనిఫెస్ట్. ఓకే.